రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతూనే ఉంది. గత 5 ఏళ్లు అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ అధికారం పోయిన తర్వాత కూడా అదే కుట్రలు చేస్తోంది. రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న వైసీపీ కుట్రలు బెడిసికొట్టాయి. ఆ పార్టీ పంపిన ఫిర్యాదులు బూటకమని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 15,000 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించగా ఆ 2 మొదటి విడత రుణం కూడా విడుదల చేశాయి. దీనికి కేంద్రం వాటా కలిపి 4,285 కోట్లు విడుదలయ్యాయి. ఇది చూసి ఓర్వని వైసీపీ అధినాయకత్వం అమరావతిలో అనర్థం జరిగిపోతుందన్నట్లుగా గతేడాది తప్పుడు మెయిల్స్ పంపించారు. గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంకు నుంచి 3,500 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రయత్నించగా ఇలాగే తప్పుడు ఫిర్యాదులు పంపించింది. కానీ రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలేవీ లేవని నిర్ధారణకు రావడంతో వైసీపీ ఫిర్యాదును డ్రాప్ చేసి అమరావతికి రుణం మంజూరు చేసింది వరల్డ్ బ్యాంక్.